హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మీ అందరికీ ఈరోజు రావు గారు మంచి కథ చెబుతారు. అనగనగనగనగా ఓ వీడియో కాల్, అందులో నగ్నంగా దర్శనమిచ్చిన అప్పటి వైసీపీ ఎంపీ. ఆనక ఆయన పేరు పంపింగ్ స్టార్గా మనం నామకరణం చేశాం. ఇంతకీ ఆయన ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఆయనే, మీరు అనుకునే ఆయనే గోరింట్ల మాధవ్. ఆయన గారి వికృత చేష్టలకి జగన్ పక్కన పెట్టి గత ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చినా తాను చేసిన యదవ పనికి పక్క పార్టీ వాడు ఎవ్వడు కూడా గడప తొక్కనివ్వపోయేసరికి మాధవ చచ్చి చెడి వైసీపీ గుమ్మం పట్టుకుని వేలాడుతున్నాడు. ఇప్పుడు ఆ మాధవి మన గెస్ట్గా వచ్చాడు. ఏం చెబుతాడో ఇందాం రండి. పంపింగ్ స్టారు మొదలెట్టు నీ పంపింగ్. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో కురువ లింగమయ్య మీద బండ, నిన్న కనకదాసుకు దండ. నవ్వుకుంటూ మర్డర్ వాళ్ళే చేస్తారు, ఏడ్చుకుంటూ పాడని కూడా వాళ్ళే మోస్తున్నారు. ఇదేం లాజికో నాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా మనం గమనిస్తే ఆలూరు నియోజకవర్గంలో ఒక బండారు వీరన్న, హరికెర గ్రామంలో బండారు వీరన్నను దారుణాతి దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం హత్య చేసింది. కురువ కులానికి సంబంధించిన వ్యక్తి కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలి, మా గవర్నమెంట్ వచ్చింది నువ్వు రాజీనామా చేయాలి అంటే ఒక 10 రోజుల తర్వాత రాజీనామా చేస్తానంటే దాన్ని కూడా వినకుండా దారుణాతి దారుణంగా బండారు వీరన్నను, కురువ కులానికి చెందిన బండారు వీరన్నను దారుణాతి దారుణంగా హత్య చేయడం జరిగింది. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ ఎక్కడుంది అన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. ఆరే వీడియో కాల్స్ లో మంచి రొమాంటిక్ మూడ్ లో ఎప్పుడు ఉండే మాధవేనా అని డౌట్ వచ్చేస్తా ఉంది. ఓ డబ్బాడు ఆవుదం మోకానికి రాసుకుని ఇట్ట అచ్చులు మార్బంగాలు అంటూ చెలరేగిపోతా ఉన్నావు. అసలు ఏమైంది మాధవ? కొంపదీసి ఇంట్లో వైఫై కానీ రావడం లేదా? వీడియో కాల్స్ చేయడానికి కుదరడం లేదా? మరి ఎందుకు ఆ ప్రెస్టేషను? ఏదో ఒక గొడవలో ఎవరో చనిపోతే దానికి కులం రంగు ఎందుకు పులుంతా ఉన్నారు? సరే, వైసీపీ నేతలు అంతా ఇలాగే ఉన్నారని సరిపెట్టుకుందాం అంటే అబ్బో ఇదిగో వాళ్ళంతా మాటను కొట్టు మస్తానుగాళ్ళు. మరి నువ్వు ప్రభుత్వ అధికారిగా అందులో లాండ్ ఆర్డర్ చూసే సిఐగా ఎలగబెట్టావుగా. నీ భాష చూస్తూ ఉంటే అసలు నువ్వు చదువుకున్నోడువేనా అని అనుమానం వచ్చేస్తా ఉంది. ఓ బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగం చేసి ఓ ఎంపీగా ఎలగబెట్టి ఇప్పుడు ఇలా కులాల కంపు రాజకీయాలు చేయడానికి సిగ్గు లేదా మాధవా? అదే ఉంటే నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేవాడివి కాదు కదా. సర్లే, ఏం చెబుతావో చెప్పు. ఇంకా ముందుకెళ్తే కనగానపల్లి హెడ్ క్వార్టర్లో మురళి అనే ఒక అబ్బాయిని దారుణాతి దారుణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే మర్డర్ చేస్తే ఆ పిల్లవాని తల్లిదండ్రులు 5-6 నెలలు గడవక ముందే ఇద్దరు తల్లిదండ్రులు కూడా గుండె వలిగి చనిపోవడం జరిగింది. ఇంత దారుణాలకు ఒడిగడుతూ ఈరోజు మళ్ళీ లోకేష్ బాబు భక్త కనకదాసుకు దండ వేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అయ్యా లోకేష్ బాబు, నువ్వు మా కనకదాసుకు దండను వేసినావు, ఆయన జయంతికి వచ్చినావు. రేపు మా లింగమయ్య వర్ధంతిని చేస్తాం. వర్ధంతికి కూడా నువ్వు వచ్చి అక్కడ మేము చేసినది తప్పు క్షమించమని కోరుకుంటే అప్పటికైనా మీ పాపం కొంత కాకుంటే కొంత తగ్గుతుందని నేను భావిస్తున్నాను. సూడు పంపింగ్ స్టారు, నువ్వు అర్జెంటుగా ఓ మానసిక వైద్యుని కలవాల్సిన సమయం ఆసన్నమైందా అనిపిస్తా ఉంది. అయితే నేను డాక్టర్ జి సమరం గారిని కలుస్తా కానీ మానసిక వైద్యుని ఎందుకు కలుస్తా అంటావా? అంతేనా? కలవాలి, కలిసి తీరాలి. ఆ టైం రాగానే వచ్చింది. నువ్వు హెలోజేషన్ అనే రోగంతో బాధపడుతూ ఉన్నావు అనిపిస్తూ ఉంది.
లేకపోతే లోకేష్ బాబు మీద కామెంట్స్ ఏంటి? అక్కడ ఆయన పెట్టుబడులు ఎలా తీసుకురావాలిరా దేవుడా అంటూ దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఆయన వచ్చి శవాలకు దండలేశారు, దండాలు ఇట్టారు అంట కోతా ఉన్నావు. శవం అంటే పడి సచ్చేది ఎవరో తెలుసా? తెలుగు ప్రజలకు మా బాగా తెలుసు. ఆ రాబందు పేరు చెప్పమంటావా? అవసరం లేదులే, శవం రాగా అని ఆ రాబందే వాలిపోతుంది కదా. జనానికి ఆ విషయంలో క్లారిటీ ఉందిలే మాధవా. మీరు మర్డర్లను మీరే చేస్తున్నారు, మానభంగాలను మీరే చేస్తున్నారు, మళ్ళా ఓదార్చడానికి కూడా మీరే వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మీరు పులి స్టాప్ పెట్టాలి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లింగమయ్య హత్య జరిగినప్పుడు అక్కడికి వస్తే కురువ కులస్తుల మీద ఒక 50-60 మంది మీద కేసులు పెట్టినారు. మీరు లింగమయ్య ఆత్మకు శాంతి కలగాలంటే ఆ 50-60 మంది కురువల మీద ఎవరి మీదైతే కేసులను పెట్టినారో ఆ కేసులను మీరు విత్డ్రా చేసుకుంటే లేదా ఆ కేసులను మాఫీ చేస్తే లింగమయ్య ఆత్మకు శాంతి అయినా కలుగుతుంది. దయచేసి మర్డర్ చేసి పాడను మోసేదానికి కానీ లేదా జయంతికి వచ్చిన వాళ్ళు వర్ధంతికి రావటం కానీ లేదా మీరు చేసే ఈ దుర్మార్గమైన కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టాలి. ఓరిని పాచడ మోకం తాలింపేట మానభంగాలంటూ దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతూ ఉన్నావు ఏంది మాధవా? ముందు ఒక క్లారిటీ 40 మంది మీద కేసులు పెట్టారా, 50 మంది మీద పెట్టారా? నీకే క్లారిటీ లేకపోతే నువ్వే కులం సంఘాల లీడర్వి చెప్పు. ఇదిగో ముందు క్లారిటీతో రా. ఇది అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి డైరీతో సహా విప్పి చూపించినంత తేలిక కాదని గ్రహించు. లేకపోతే నిన్ను కడ్డాయిర్ మీద రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి స్కెచ్ చిన్నబాబు వేసేస్తాడు. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకు. దయచేసి వదలండి అని బ్రతిమలాడుకోలేదు, తప్పులేదు. అంతేగాని ప్రగల్భాలు పలుకుతూ తల ఎగరేసావంటే రెడ్ బుక్ లో మరో పేజీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. నీ ఇట్టం మరి. మమ్మల్ని మా కుర్వ కులస్తులని జగన్మోహన్ రెడ్డి గారు భుజాన మోస్తే 5 ఏళ్లలో మీరిప్పుడు కాలు కింద వేసి నలుస్తా ఉన్నారు. మా మెడలలో దండలు వేయాల్సిన అక్కర్లేదు, మా నెత్తి మీద బండలు వేయకుంటే అదే 10,000 ఈ కూటమి ప్రభుత్వానికి ఎస్పెషల్లీ లోకేష్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి కక్ష సాధింపు కార్యక్రమాలను కుర్వ కులస్తుల మీద చేసే కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టి కుర్వ కులస్తులను ఆత్మగౌరవంతో బతికే విధంగా మా బ్రతుకులు మమ్మల్ని మా మానాడ మమ్మల్ని బ్రతికే విధంగా మీరు సెలవిస్తే చాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. మాటకు ముందోసారి వెనకాలకోసారి కులం పేరు ఎందుకు తీస్తా ఉన్నావు మాధవా? నీకంటే మా ఊళ్ళో గోడ్లు కాసుకునేవాడు 100 రెట్లు బెటర్గా ఉన్నాడు. వాడు చదివింది ఏమీ లేకపోయినా కులాల ప్రస్తావన తీసుకురాని రాడు. నువ్వు నీ సొల్లువాగుడు. అసలు ఇంగ్లీష్ కూడా రాదా ఏంది? ఈ ఎస్పెషల్లీ అనే పదాన్ని కూడా ఎస్పెషల్లీ అంటా ఉన్నావు ఏంది? నాకేదో నువ్వు చదువుకున్న చదువు మీద డౌట్ వచ్చేస్తా ఉంది. కొంపదీసి నువ్వు కూడా కొడాలి స్కూల్ కాదు కదా? కొడాలిలా 3వ క్లాసు వరకు చదివేసి ఆపేసి సర్టిఫికెట్లు ప్రింట్ చేయించేసుకుని ఫస్ట్ క్లాసు స్టూడెంట్ అని అంటే అనరం లేదు కదా? ఏమో ఇంగ్లీషును ఎంగిలి పీసులా మాట్లాడుతూ ఉంటే డౌట్ కొట్టేస్తా ఉంది. ఇక బయలుదేరు మాధవా. ఆ ముఖానికి ఉన్న జిడ్డుని రిన్ను సోపుతోనో ఏరియల్ పౌడర్తోనో క్లీన్ చేసి పారై. చండాలంగా ఉంది. పోయిరా మాధవా, పోయిరా.